హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన శుభవార్త ఉంది. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లిస్టు విడుదలకు సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతుందని సమాచారం వస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో గత కొన్ని రోజులుగా చెప్పినట్టుగానే మా మండల ఎంపీడీఓ గారు కూడా స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే, ఈ విడతలో ప్రధానంగా L1 లిస్టులో ఉన్న అర్హులకి ఇల్లు మంజూరు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే L1లో పేరు ఉన్నవారికి ఇల్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే L2లో ఉన్నవారికి కూడా ఒక ముఖ్యమైన అవకాశం ఉంది. మీకు నిజంగా సొంత ఇల్లు లేకపోతే కానీ ఏదైనా కారణంగా మీ పేరు L2లో ఉంటే సంబంధిత విచారణ తర్వాత L2 నుండి L1కి మార్చే ఆప్షన్ ఎంపీడీఓ లాగిన్లో అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. అయితే L3లో ఉన్నవారికి మాత్రం ఈ దశలో అవకాశం చాలా తక్కువగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు వివరాలు ఇచ్చి లేదా ఒత్తిడి చేసి L1లోకి రావాలని ప్రయత్నించడం మంచిది కాదని, అలాంటి ప్రయత్నాలు చేయొద్దని కూడా స్పష్టంగా చెప్పారు. కొన్ని చోట్ల స్థలం ఉన్నవారు కూడా స్థలం లేదని, ఇల్లు ఉన్నవారు కూడా ఇల్లు లేదని నమోదు చేయించుకున్న ఘటనలు జరిగాయని, అలా తప్పుడు సమాచారం ఇచ్చిన వారు కొందరు లిస్టులోకి వచ్చి ఉండొచ్చని, కానీ నిజంగా అర్హత ఉన్నవారు నిజాయితీగా వివరాలు ఇచ్చిన వారే చివరికి ప్రయోజనం పొందాలని అధికారుల ఉద్దేశమని అర్థమవుతుంది. అందుకే మీ పేరు క్లియర్గా కనిపిస్తుంది. ఉదాహరణకు మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పేరు L2లో ఉంటే మీకు నిజంగా ఇల్లు లేకపోతే సంబంధిత పత్రాలతో మీ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీ కేసు పరిశీలించమని చెప్పి L2 నుండి L1కి మార్చుకునే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఆ సర్వేలో మీరు తప్పకుండా పాల్గొంటే రెండో విడతలో మీ పేరు పరిగణలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకునే వారు ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్న ప్రజాపాలన కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ లభించే ప్రజాపాలన దరఖాస్తు ఫారం తీసుకుని అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి సంబంధిత అధికారిని సంప్రదిస్తే మీ పేరు నమోదు చేసే ప్రక్రియ పూర్తవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, లిస్టులు ఫైనల్ కావడానికి ముందు స్థానిక స్థాయిలో పరిశీలన జరుగుతుంది. అవసరమైతే ఎమ్మెల్యే లేదా మంత్రి స్థాయి వరకు సూచనలు వెళ్ళి ఆ తర్వాత ఫైనల్ లిస్టు ఖరారు అవుతుంది. లిస్టు ఫైనల్ అయిన తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేసి కలెక్టర్ ఆమోదం వచ్చిన తర్వాతే శాంక్షన్ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే శాంక్షన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోకపోతే ప్రయోజనం ఉండదని, మంజూరైన వారు తప్పకుండా ఇల్లు నిర్మించుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం నుండి డబ్బులు లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్కే వస్తాయని, కాంట్రాక్టరు తప్పనిసరి కాదని, మీకు నచ్చిన విధంగానే నిర్మాణం చేపట్టవచ్చని, కానీ నిధులను సరైన విధంగా వినియోగించుకోకపోతే చట్టపరమైన సమస్యలు రావచ్చని కూడా హెచ్చరించారు. కాబట్టి ఫ్రెండ్స్, మీ పేరు L2లో ఉండి మీకు నిజంగా ఇల్లు లేకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి మీ అర్హతను నిరూపించే పత్రాలు సమర్పించి L1కి మార్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇదే రెండో విడతలో ఇల్లు పొందడానికి మీకు వచ్చిన మంచి అవకాశం కావచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.